సంఘస్థులందరికీ, అలాగే సంఘస్థులు కాని వారికి గూడా 'సువార్త వైరుధ్యాస్త్రం' అనే ధారావాహిక యొక్క 6వ భాగానికి, అలాగే ఆఖరి భాగానికి అందరికీ స్వాగతం. సో, మీకందరికీ తెలిసిందేనండి. నేను 'సువార్త వైరుధ్యాస్త్రం' అని జెప్పేసి, మీ ఇంటికి సువార్త అని ఎవరన్నా వస్తే, వాళ్ళని తిప్పికొట్టడం ఎలాగా అని చెప్పి, కొన్ని పాయింట్స్ తీసుకొని బైబిల్‌లో సహజంగా పాస్టర్లు చెప్పకుండా దాచిపెట్టేవన్నమాట. వాటిని ఒక డాక్యుమెంట్ చేసి పెట్టానన్నమాట. చాలామంది అడిగితే 43 పేజీలు అయింది రఫ్‌గా. చిన్న చిన్న తప్పులుంటే దాన్ని కూడా సరిచేసి 1.1 వర్షన్ రిలీజ్ చేశాను. అదే మీకు ఎదురుగా కనిపిస్తుంది. దీని లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంతకుముందు దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చూసుంటే మీకు అక్కడ అర్థమవుతుంది. చూడకపోతే ఎవరన్నా ఈ కార్డ్స్‌లో పెడతానన్నమాట. మీరు అది చూడొచ్చు. లేదా ఈ డాక్యుమెంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చనమాట. మీరు కావాలంటే ఎవరికన్నా షేర్ కూడా చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సో, ఈ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇందుట్లో టోటల్ నేను 21 అంశాలు తీసుకున్నాననమాట. 21 అంశాలలోనూ ఇప్పటికి 17 అంశాలు అయిపోయినాయి. మొదటి ఎపిసోడ్‌లో 7 భాగాలు, అంటే 7 అంశాలు. ఆ తర్వాత ఎపిసోడ్‌లో 3, ఆ తర్వాత మూడవ ఎపిసోడ్‌లో అన్నిటికన్నా ముఖ్యమైంది మెస్సియా లేతే క్రీస్తు నెరవేర్చవలసి ఉన్నా గానీ యేసు నెరవేర్చని ప్రవచనాలని. ఆ తర్వాత ఇంకొక 3 తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 3 తీసుకున్న అంటే గతం జరిగిన 5వ ఎపిసోడ్‌లో. సో, ఇప్పుడు 17 అయిపోను. చివరికి ఇంకా 4 మిగిలినయనమాట. ఈ 4 గూడా ఏది ఇంపార్టెంట్ కానిదంటూ ఏమీ లేదు, కానీ ఈ 4 అంశాల్లో మొదటి 3 యేసు యొక్క క్యారెక్టర్ ఏంటని చెప్పి దాని మీద ఒక క్వెషన్‌ని లేవనెత్తే అంశాలనమాట. చివరిది అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ వద్దకు సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళు నిజంగానే యేసుని నమ్మారా? వాళ్ళేమని చెప్తారు? మేము యేసుని నమ్మాం, మీరు నమ్మండి. విశ్వాసం అని చెప్పేసి వాళ్ళు దీన్ని అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళే నిజంగా విశ్వసించినప్పుడు యేసుని, ఇంకా వాళ్ళు దాని సువార్తని ప్రచారం చేయడంలో ఎటువంటి అర్థం ఉండదు. సో, మీ ఇంటికి సువార్త అని వస్తే మీరు వాళ్ళకి చివర్లో మీరు ఈ పరీక్ష పెట్టొచ్చు అని, ఇది యేసు చెప్పిన పరీక్షననమాట. ఆ పరీక్ష ఏంటా అని చెప్పి మీకు ఇక్కడ డాక్యుమెంట్‌లో ఆఖరి అంశంగా, అట్లాగే ముఖ్యమైన అంశంగా కూడా ఇక్కడ పెట్టాను. మీరు దీన్ని డెఫినెట్‌గా పరిశీలించాల్సిన అంశం అనమాట. ఇవన్నీ క్లిక్కబుల్ లింక్స్. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు వెళ్ళిపోవచ్చు. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే. సో, ఈరోజు మనం చూడబోయే ఈ 4 ఆఖరి అంశాలు. నేను సమాధానమును పంపుటకు రాలేదు, నాకంటే ఎక్కువగా మీరెవరిని ప్రేమించకూడదు. ఇది యేసు చెప్తున్న మాట. తండ్రిని పాతిపెట్టి వస్తానని ఒక అదనంటే ఒప్పుకోలేదనమాట యేసు. చచ్చినోళ్ళని పాతిపెట్టుకుంటారులే, నువ్వు నా వెంటే రా అన్నాడు. ఇది యాక్చువల్‌గా రియాలిటీ అండి నేడు సంఘంలో. సో, ఇంకా నేను ఏలడం ఇష్టం లేని వారిని నా ఎదుటకు తెచ్చి చంపేయండి అని చెప్పి యేసే చెప్పాడనమాట, కరుణామయుడనే యేసు. సో, ఈ అంశాలు ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఇవన్నీ మీరు సువార్తని చెప్పిన వాళ్ళనే యేసు దేవుడు, లేతే యేసు కరుణామయుడు, ప్రేమామూర్తి, ప్రేమను నేర్పాడు, ప్రేమను పంచాడు, ఇట్లాంటివి చెప్తా ఉంటారు కాబట్టి, మీరు వాళ్ళని ప్రశ్నించడానికి మీకు ఉపయోగపడే జ్ఞానం అనమాట. ఏది గూడా బైబిల్‌ని దాటి వెళ్ళదండి ఇక్కడ. సో, ముందుగా ఈ అంశం చూస్తే, ఇది పలు సువార్తల్లో వస్తుంది. సో, ఇక్కడ మనం మత్తయి దగ్గర తీసుకోబోతున్నాం. ప్రప్రథమంగా అంశం ఏంటి? నేను సమాధానమును అంటే శాంతి. సమాధానము అంటే 2 రకాల అర్థాలున్నాయి. ఆన్సర్ అని, ప్రశ్నకు సమాధానం అని, లేకపోతే శాంతి అనే అర్థం కూడా వస్తుంది. సో, నేను సమాధానమును పంపుటకు రాలేదు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకూడదు అని యేసు అంటున్నాడు. ఇది మత్తయి 10వ అధ్యాయంలో వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే, మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అనునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును అని చెప్పేసి అంటున్నాడు. యేసు ఏమంటాడంటే, ఎవరన్నా మీ ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపించండి అని చెప్పేసి అంటాడు. ఇంకో చోట ఒకడు తన సహోదరుడిని ఎన్నిసార్లు క్షమించాలంటే 7 సార్లు, 77 సార్లు అని చెప్పేసి ఇట్లా చెప్తాడు. మరి యేసు ఏం చేస్తున్నాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమన్న ఆయన, నేను యేసుని ఎరగను అని మీరంటే, ఆయన ఏమంటున్నాడు తిరిగి? అంటే యేసు చెంప మీద మీరు దెబ్బ కొట్టినట్టు అనమాట. యేసు ఏం చేస్తాడు తిరిగి? ఇంకో చెంప చూపిస్తాడా? పర్లేదులే, అప్పుడు ఎరగనన్నావు, అయినా నేను నీకు అంటే నువ్వు నాకు తెలుసు కదా అని చెప్పి అంటాడా? లేదు. తండ్రి దగ్గర కూడా నేను కూడా అతన్ని ఎరుగను అని చెప్పేసి మీరు ఒక చెంప మీద కొడితే ఆయన 2 చెంపలు వాయిస్తాడు. డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఆయన్ని ఎరుగను అనడానికి అర్థం ఉంది. మీరు పుట్టిన మతం కాదు, మీకు నచ్చిన మతం కాదు, మీకు అర్థం ఉందని అనిపించిన మతము కాదు.
ఇది మీరు ఆయన ఎరగను అంటే ఎందుకంటే యేసు మీ కాలంలో లేడు. మీకొచ్చి ఏం కనిపించలా. మీతోటేమీ మాట్లాడలా. మీరు ఎరగను అంటే పర్లేదు. కానీ యేసు ఎరగను అంటే మీ గతేమవుతుంది? నిత్య నరకం అన్నమాట. సో, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ యేసు మీరు ఆయన్ని ఎరుగను అన్నందుకు ఆయన గూడా మిమ్మల్ని ఎరుగను అని జెప్పేసి అంటున్నాడు. అలా అంటాను అని జెప్పేసి ఈయన చెప్తున్నాడక్కడ. ఇంకా నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చుదనని తలంచుకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు అని ఖరాఖండిగా చెప్తున్నాడు. మొదటేంటి మీరు నా గురించి ఏమనుకుంటా ఉంటారు? సమాధానమునంటే శాంతి. ఇంగ్లీష్‌లో పీస్ అంటారనమాట. సో, నేను సమాధానాన్ని మీకు పంపించడానికి నేను వచ్చానని మీరు అనుకుంటున్నారా? బహుశా అట్లా అనుకుంటా ఉండుండొచ్చు. కానీ అది యాక్చువల్ ఆన్సర్ కాదు. నేను సమాధానాన్ని పంపడానికి రాలేదు. మరి ఏం పంపడానికొచ్చాను? ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు అని క్లియర్‌గా చెప్తున్నాడు. యేసు యొక్క ఎజెండా ఏంటి? ఆయన ఎందుకొచ్చాడు భూమి మీదకి? ఓకే. థింక్ నాట్ మీరిట్లా ఆలోచించొద్దు. దట్ ఐ యామ్ కమ్ టు సెండ్ పీస్ ఆన్ ఎర్త్. నేను భూమి మీదకి పీస్‌ని అంటే సమాధానం, శాంతిని పంచడానికి నేను రాలా. నేను ఖడ్గాన్నే పంచడానికి వచ్చాను. ఖడ్గంతోటి ఏం చేస్తారు? తెగ నరుకుతారనమాట. ఈయన నరుకుతున్నాడా? ఈయన ఎవరిని చంపినట్టు బైబిల్‌లో ఉండదు. కానీ తర్వాత వచ్చి అంతకంత చంపుతాను అని చెప్పింది మాత్రం ఉంటుందన్నమాట బైబిల్‌లో. ఓకే. రెండవ రాకడ అంటే అది. బట్ స్టిల్ ఇక్కడ ఇప్పటికే ఈయన చేస్తానంటుంది ఏంటో చూడండి. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతని అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈయన ఖడ్గం ఏం చేస్తుందంట? ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకు తల్లికి. ఇక్కడ చూడండి ఇదంతా ఒక డ్యువాలిటీ అనమాట. తండ్రి అనేటోడు ఒకప్పుడు కూడా కొడుకు అనమాట. తర్వాత తండ్రి అయ్యాడు. తల్లి అనే ఆమె ఒకప్పుడు కుమార్తె. తర్వాత పెరిగి పెద్ద తను కూడా తల్లి అవుతుంది. అత్త కూడా ఒకప్పుడు కోడలే. సో, ఒకప్పుడు కొడుకైన వాడు తర్వాత తన కొడుక్కి వైరుధ్యంగా మారుతున్నాడు. తల్లి కూడా తన కుమార్తెకు విరోధిగా మారుతుంది. సో, కొడుక్కి తండ్రికి, కూతురికి తల్లికి, కోడలికి అత్తకి సో, పరస్పరం తర్వాత వీళ్ళు తీసుకోబోయే పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళని కింద వాళ్ళు, గతంలో వీళ్ళు ఉన్న పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పైవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విరోధించుకుంటున్నారనమాట. అది వాళ్ళకి వాళ్ళు విరోధం ఇస్తున్నారా? కాదు. కాదు. ఇక్కడ కీలకం ఏంటి? విరోధము పెట్టవచ్చితిని అన్నాడు. వాళ్ళు బాగానే ఉంటే ఈయనొచ్చి విరోధం పెడుతున్నాడు. చూడండి. వాళ్ళకి వాళ్ళు విరోధులవ్వడం గాదు. ఈయనొచ్చి విరోధం పెడుతున్నాడనమాట. ఓకే. సో, చూడండి ఇక్కడేమంటున్నాడు. ఫర్ ఐ యామ్ కమ్ టు సెట్ ఏ మ్యాన్ ఎట్ వేరియన్స్ అగైన్స్ట్ హిస్ ఫాదర్ అని. సెట్ చేస్తున్నాడు ఈయనే. వాళ్ళకి వాళ్ళు అవ్వడం గాదు. అలా అయ్యేలా చేస్తున్నాడు. ఇంకా ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. ఎవరు? ఇంట్లో ఉన్న వాళ్ళే అతనికి శత్రువులవుతారు. నేను నా ఛానల్‌లో ఒక వీడియో చేశా. పాస్టర్లు స్వస్థతలు ఇట్లా చేస్తా ఉంటారు కదా! డ్రామాలు ఆడుతా ఉంటారు. సో, ఒక సాక్ష్యం మీద నేను వీడియో చేశాననమాట. ఆయనేంటి అంటే, మీకు ఇంట్లో గనక వ్యతిరేకత ఎదురైతే సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడు. మీకు రోగం వచ్చిందా? సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడు. ఏది జరిగినా గానీ మీ ఇంట్లో వాళ్ళు మీరు చర్చికెళ్తుంటే ఒప్పుకోవట్లేదా? ప్రార్థన చేయనివ్వడం లేదా? లేకపోతే ఇంకా ఏ రకమైన ఆటంకం కలిగించినా గానీ ఇదంతా సాతాను మిమ్మల్ని శోధిస్తుంది. మీ చుట్టూ ఆశీర్వాదం ఉంటే సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆశీర్వాదం రావాలంటే ఈయన కొబ్బరి నూనె మీద కొబ్బరి నూనె చేతికి పూసుకొని తలని తాగుతాడనమాట. ఏది? ఆశీర్వాదం అంటే అభిషేకం గూడా మళ్ళీ. సో, అభిషేకం ఉండాలని మీ చుట్టూరా. ఇలా జనాల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. యేసేమంటున్నాడు? ఒక మనుష్యుని ఇంటివారే అతని శత్రువులగుదురు. శత్రువులు ఎట్లవుతారు? విరోధం వస్తే. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి. విరోధం ఎలా వస్తుంది? ఈయన పెడుతున్నాడు కాబట్టొస్తుంది. సో, కుటుంబం కలిసుండాలా? లేదు. కుటుంబాన్ని నేను విడగొడతాను. అందుకే నేను వచ్చాను. నేను శాంతినివ్వడానికి రాలేదు అని చెప్పేసి అంటున్నాడు. తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పేస్తున్నాడు. ఎవరన్నా గూడా ఈయన చూడకపోయినా, ఈయన గురించి వినకపోయినా, ముక్కు మొఖం తెలియకపోయినా గానీ, ఒక పుస్తకంలో రాసిందని లేతే ఇంకొకళ్ళు చెప్పారనో లేతే ఈయన్ని ప్రేమించాలంట ఎక్కువగా. కన్న తండ్రిని గానీ, తల్లిని గానీ ప్రేమించడం సంగతి పక్కన పెట్టండి. కుమారుడిని, కుమార్తెను కూడా గాదు. ఎవరో గూడా తెలీదు. ఉన్నాడో గూడా తెలీదు. ఈయన్ని ఎక్కువగా ప్రేమించాలంట. లేకపోతే ఈయనకు పాత్రులు గారంట. నన్నడిగితే ఇంతకన్నా దరిద్రమైన స్టేట్మెంట్ ఇంకోటుండదు. దరిద్రమైన డిమాండ్ ఇంకోటుండదు.
ఓకే. కానీ యేసు ఎగ్జాక్ట్‌లీ దాన్నే డిమాండ్ చేస్తున్నాడు. అయితే తల్లిని, తండ్రిని వదిలేసి లేతే కూతుర్ని, కొడుకుని వదిలేసి ఎవరినో ఎందుకు ప్రేమిస్తారు వీళ్ళు? అందుకనే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి విరోధాన్ని పుట్టిస్తున్నాడు. మీరు జనరల్‌గా గమనిస్తే క్రైస్తవంలోకి మారిన వాళ్ళ అలవాటు వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు గతంలో ఉన్నదాన్ని ద్వేషిస్తా ఉంటారు. అంటే వాళ్ళ గత మతం గాని, వాళ్ళు గతంలో ఉన్న ఫ్యామిలీ ఒకవేళ వాళ్ళు మారకపోతే వాళ్ళని కానీ వీళ్ళందరి పట్ల ఒక రకమైన ద్వేషం సెట్ అవుతా ఉంటుంది. అందరికీ ఉంటుందని కాదు కానీ జనరల్ ట్రెండ్ అనమాట. ఒక రకమైన వీళ్ళు విగ్రహారాధికులు అని చెప్పేసి అదొక రకమైన దాన్నేమంటారంటే న్యూనతాభావం ఉంటుందనమాట. కొంతమందికి ఫ్యామిలీ అంటే ఇష్టం ఉన్నోళ్ళు అప్పటికి కూడా బాగానే ఉంటారు ఫ్యామిలీతోటి. వాళ్ళు క్రైస్తవంలోకి మారకపోయినా ఉండరని కాదు కానీ జనరల్‌గా ఏందంటే వీళ్ళు నా వాళ్ళు కాదు. నేను వీళ్ళతోటి డిఫరెంటు. నేను రక్షణని పొందుకున్నాను. ఇలాంటి ఫీలింగ్‌లో ఉండి చాలామందికి అది ద్వేషంగా మారుతుందనమాట. ఇతర మతాల పట్ల లేతే ఆ మతాలను పాటించే వారి పట్ల. సో, ఇక్కడ ఈయన అదే చెప్తున్నాడనమాట. వైరాన్ని పెట్టడానికి నేను వచ్చాను. అందరికన్నా ఎక్కువగా నన్నే ప్రేమించాలి అని చెప్పేసి. ఓకే. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి. మీ సిలువను ఎత్తుకొని సర్వాన్ని వదిలేసి మీ కుటుంబాన్ని గూడా ఈ యేసుని వెంబడించాలంట. లేకపోతే ఈయనకి పాత్రుడు కాడంట. మీరు సమస్తము సమర్పించుకోవాలని యేసు డిమాండ్ చేస్తున్నాడు. కరెక్టే. సమర్పించుకున్నా గానీ మీకు ఫలితం వస్తుందా అంటే గాల్లో రాసిన ప్రామిసే తప్పించి దానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఈ పుస్తకాలు 100 మంది రాశారు. 100 సార్లు రాశారు. రకరకాల మార్పులు, చేర్పులు జరిగినాయి. ఎవడు ఏ మాట చెప్పాడో ఎవడికీ తెలీదు. కానీ ఈ ఒక కల్పిత కథని పుట్టుకొని ఈ ప్రామిస్‌ని నమ్మి ఇప్పుడు మీరు మీ సర్వస్వాన్ని సమర్పించేసుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోండి. మీకున్న ఆస్తి మొత్తాన్ని నాకు రాసివ్వండి. నేను తర్వాత 10 ఏళ్ల తర్వాత మీకు 100 రెట్లు ఇస్తానంటే మీరు నమ్ముతారా? ఇక్కడ నమ్మాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును. కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. హెరాస్తన్నాడు. నేను చెప్తా. ఇప్పుడు మీరు ఏది బయట ఎక్కడికన్నా వెళ్లారు. ఏదో పులో ఏదో అడ్డం వచ్చిందనుకుందాం. మీరు నా కోసం మీ ప్రాణాన్ని త్యాగం చేయండి. తర్వాత నేను మిమ్మల్ని కాపాడుతాను తిరిగి అని చెప్పేసి అంటే మీరు నమ్మరు. కాకపోతే ఇక్కడ యేసు దేవుడని, దేవుడు ఈ పని చేయగలడని చెప్పేసి నమ్ముతున్నారు. అందుకే పైన ఉన్న అంశాలను కూడా పరిశీలించడానికి అక్కడ పెట్టింది. అవి పరిశీలించిన తర్వాత యేసు ఎలా ఆయన చేసిన వాగ్దానాలు లేతే సూచనలు గానీ ఇవన్నీ ఎట్లా అట్టర్ ఫెయిల్ అయినాయో మీకు పైన చూసినాక అర్థమవుతుంది. ఆ ఇచ్చిన ప్రామిస్‌లన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఈ ప్రామిస్ మాత్రం ఏది 39వ వచనంలో ఉన్న ప్రామిస్ మాత్రం మీరు ఆయన కోసం ప్రాణం పెట్టినంత మాత్రాన తిరిగి మీకు ప్రాణం దక్కుతుంది అనుకోవడం అంతకన్నా సిల్లీనెస్ ఉండదు. ఎందుకంటే ఫెయిల్ అయినాయి ఈ ప్రామిస్‌లన్నీ. కానీ ఇక్కడ అట్లాగే ప్రామిస్ చేస్తున్నాడు. మీరు దాన్ని నమ్మాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే లూకాలో కూడా ఉంటుంది. కథ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. లూకాలో చూస్తే 12వ అధ్యాయం 51 కదా, నేను 49 నుంచి వస్తాను. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతిని, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను అని చెప్పేసి నేను ఇది వేరే ప్రవక్తల గ్రంథాల నుంచి తీసి అతికిచ్చిందండి. సో అక్కడ సందర్భం ఏంటనేది మనకి ఇప్పుడు అనవసరం. కానీ యేసేమంటున్నాడంటే ఆయన నోట్లో చెప్పించిన మాట, నేను భూమి మీదకి అగ్ని వేయడానికే వచ్చానంటే తగలబెట్టడానికే వచ్చాను. అది ఇప్పుడే కాదురా బాబు, ఇదివరకే రగులుకొని ఉండాలని ఎంతో కోరుచున్నాను అని చెప్పేసి అంటున్నాడనమాట. సో నేను అంటే ఇక్కడ ఇంకొక రకమైన మీనింగ్ వస్తుంది కానీ ఇంగ్లీష్‌లోకి వెళ్తే బట్ ఇప్పుడు మనకది అంత అవసరం లేదు. దాని కింద పాయింట్ మనకు ముఖ్యం అన్నమాట. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చుతనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చుతిని అని మీతో చెప్పుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. మీరు పొరపాటును కూడా డౌట్ చేయొద్దురా బాబు, నేను సమాధానాన్ని కలుగజేయడానికి వచ్చాను అని. లేదు. నేను భేదమును అంటే డివిజన్ అన్నమాట, వేర్పాటును కలుగజేయడానికి వచ్చాను. కలిసి ఉన్నారా? నేను విరగ్గొట్టేస్తా, మీ బంధాలను విరిచేస్తానన్నమాట. ఇది ఈయన చెప్తున్నాడు. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆల్రెడీ 5గురు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, అందుట్లో 2, 3 సపరేట్ అయిపోతారు. 3, 2 సపరేట్ అయిపోతారు. ఒకళ్ళకొకళ్ళు యాంటీగా మారుతారు. ఇది మీరు ఈరోజు ఫ్యామిలీస్‌లో క్లియర్‌గా చూడొచ్చు. ఈ జోంబీ వైరస్ ఎక్కిన తర్వాత వెంటనే వాళ్ళు మేము అలాగనుకొని ఇంట్లో మిగతా వాళ్ళు పాటించే వాటిల్లో గానీ వీటిల్లో వీళ్ళు చేతులు పెట్టరు. ప్రసాదాలు అప్పటిదాకా తిన్నోళ్ళు సడన్‌గా ఏదో జబ్బెక్కినట్టుగా ప్రసాదాలు తినరు.
దూరంగా ఉంటారు, అలాగని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అలా అది ఈ వైరస్ లక్షణం అన్నమాట. వేరు చేసిద్ది. అయితే మీరు నా దారిలోకి రావాలి, లేకపోతే గోదారిలోకి పోండి అనే లెక్కన జనాల్ని అంటే ఫోర్స్ చేసేలా చేస్తుందన్నమాట. వీళ్ళు మారిన తర్వాత ఇదే అంటారు. అందుకని జనరల్‌గా ఇంట్లో వల్నరబుల్‌గా ఉన్న క్యాండిడేట్స్‌ని టార్గెట్ చేస్తా ఉంటారనమాట. లేడీస్‌ని గానీ ఇట్లా. టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళని కూడా లాగాలని చెప్పేసి చూస్తా ఉంటారు. ఓకే. అది. ఇంకా తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. సేమ్ మత్తయిలో చెప్పిన పాయింటే ఇక్కడ చెప్పాడనమాట. సో, ఇప్పుడు మీరు చూడండి. క్రైస్తవ కుటుంబం అంటే ఈ క్రైస్తవం అంటారు కదా మామూలుగా మన మతం. ఈ క్రైస్తవం అనేది కుటుంబాలను నిలబెట్టే మతం కానే కాదు, కూల్చేసే మతం. ఆ మాటకి ఈ పై వచనాలే గొప్ప ఉదాహరణ, సరిపోయే ఉదాహరణ. తల్లిదండ్రుల చేత వాళ్ళ పిల్లల మాంసాన్ని తినిపిస్తాను అన్నవాడు యెహోవా. ఓకే. ఇప్పుడు పచ్చగా ఉన్న కుటుంబాల మధ్య చిచ్చు పెడతాను నేను. అంతేకాదు ఖడ్గాన్ని పెట్టి భేదాన్ని సృష్టిస్తాను. ఒకళ్ళనొకళ్ళని వేరు చేయడమే కాదు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి వైరుధ్యాన్ని లేతే విరోధ భావాన్ని కల్పిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఇలా కల్పించి రెండిట్లో ఏంటి, నాశనం చేస్తానంటున్న యేసు లేతే యెహోవాకి పెద్ద తేడా ఏమీ లేదు. యెహోవా చేస్తుందదే. అప్పుడే పుట్టిన పిల్లవాడినితో పాటు ఉన్న మావిని కూడా తల్లి తినేలా రహస్యంగా, మిగతా వాళ్ళు ఎక్కడన్నా తీసుకుంటారేమో, షేర్ చేసుకుంటారేమో అని రహస్యంగా తినేలా చేస్తాను అని చెప్పిన యెహోవా, ఇక్కడ నేను ఒకళ్ళ పట్ల ఒకళ్ళ వైరుధ్యం కల్పిస్తానని చెప్పిన యేసుకి పెద్ద తేడా ఏమీ లేదు. ఒక్క మాట, వీళ్ళు దేవుళ్ళు కాదు కదా, కనీసం మంచి మనుషులు కూడా కాలేరు ఇలా చేసిన వాళ్ళు. నేను ఒక పాస్టర్ని అడిగా, ఏలియా అనే పాస్టర్ని, ఏవయ్యా అంటే మొన్న డిబేట్ జరిగింది, యెహోవా వరాలు వర్సెస్ యెహోవా శాపాలు అని చెప్పి నా లైవ్లో ఉంటుందన్నమాట. మీరు చూడండి 45.2 దగ్గర, లైవ్ నెంబర్ 45.2. అక్కడ నేను అడిగా, ఏవయ్యా ఈ దరిద్ర పని చేయించాడు కదా, ఆల్రెడీ ఉందండి 2 రాజుల 6వ గ్రంథంలో ఇట్లాంటి సీన్ జరుగుతుందన్నమాట. సో ఏ తప్పు చేస్తే ఏ మనిషి అన్నా, ఈ స్త్రీనే చేస్తుంది కాబట్టి ఇక్కడ, ఏ స్త్రీ ఏ తప్పు చేస్తే ఆవిడ కన్న పిల్లవాడిని ఆవిడే తినేలాగా, అట్లాగా మావిని కూడా తినేలాగా నెట్టడం. ఏ తప్పు చేస్తే ఈ శిక్ష సరైద్ది చెప్పు అంటే సమాధానం చెప్పలా. అడ్డగోలుగా అటు ఇటు తిప్పాడు కానీ ఈ తప్పు చేస్తే ఈ శిక్ష వేయచ్చని చెప్పలా. ఏ తప్పుకు కూడా ఈ శిక్ష లేదు. మహా తప్పు చేస్తే ఉరిశిక్ష ఇచ్చు, మరణశిక్ష విధించవచ్చు ఇంకో రకంగా. ఈ పని కాదు కదా, అభంశుభం తెలియని పసి పిల్లోడిని అప్పుడే చంపుకొని తినేంత ఇది ఏ తప్పుకు కూడా సరైన శిక్ష కాదు. మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ సువార్త వచ్చిన వాళ్ళకి వెయ్యండి. సువార్తను వచ్చిన వాళ్ళకి మీరు చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో. వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని కొట్టొద్దు, బైబుల్ని తగలబెట్టొద్దు, ఇవేమి చేయొద్దు. తీసి మీరు ఈ డాక్యుమెంట్ ఉంది కదా, మీరు దీన్ని పెట్టుకోండి, దీన్ని చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది దీని ఎసెన్స్ ఏంటని. బైబుల్ని తీసి అందరి ముందు నిలబెట్టి కడిగేయండి. ఇంకొకసారి వాళ్ళు వస్తారేమో చూద్దాం మీ దగ్గరికి. అదే పాస్టర్ లేకపోతే అదే సువార్థికులు మీరు ఉన్నారని తెలిసిన ప్రాంతంలోకి రారు. న్యాచురల్గా చూడండి మీరు ఏమవుతుందో. తిట్టొద్దు, వాళ్ళని కొట్టొద్దు. వాళ్ళు సమాధానాన్ని పంచడానికి రాలా, వాళ్ళు ఖడ్గాన్ని, భేదాన్ని, అగ్నిని వేయడానికే వచ్చారు. మనం వాళ్ళకి సమాధానంగా చెప్దాం. అందుకేనండి ఇదంతా సమాధానంగా ఎలా తిప్పి కొట్టాలి అనేది. నెక్స్ట్ అంశానికి వెళ్దాం. తండ్రిని పాతిపెట్టి వస్తానంటే కూడా ఒప్పుకొని యేసు, చచ్చినోళ్ళని పాతిపెట్టుకుంటారులే, నువ్వు నా వెంటేరా. ఇది ఒక సందర్భంలోనే ఉంటుంది. ఒకడొచ్చి యేసుతోటి అంటున్నాడు అనమాట. ఓకే, అక్కడ జరిగినప్పుడు యేసేమన్నాడు ముందు, ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అప్పుడు అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. మా తండ్రి చచ్చాడు, ఆయన్ని పాతి పెట్టేసి వస్తా, ఒక పూట కూడా గడవదు. ఓకే, యేసు ఇంకొక ఊళ్ళోకి వెళ్ళినా కానీ వెంటనే ఈయన యేసుని ట్రాక్ చేసి వెళ్ళొచ్చు అనమాట, పని పూర్తి చేసుకొని. కానీ యేసేమంటున్నాడు అందుకైనా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఎవడి కోసం వెళ్తున్నారా? చచ్చిన తండ్రి కోసమా, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న మిగతా చచ్చిన వాళ్ళ కోసమా? అంతేనండి. ఎందుకంటే తన ప్రాణమును దక్కించుకుని వాడు తన ప్రాణమును పోగొట్టుకును, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తన ప్రాణమును దక్కించుకుని ఇందాక మనం చూసాం. యేసు వెమ్మట వచ్చే వీడు ప్రాణాన్ని దక్కించుకుంటున్నట్టు,
యేసు వెంబడ రాని ఇతని కుటుంబస్తులు వీళ్ళందరూ ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టు ఆల్రెడీ. సో ఇంటికాడ ఒక శవం ఉంది, నడపీనుగులు కొంతమంది ఉన్నారు, నడిచే పీనుగులు. సో ఇప్పుడు ఈయనేమన్నాడు, వీడు చచ్చిన పీనుగ అంటే శవం అనమాట ఆల్రెడీ, యువతల వాళ్ళు నడుస్తున్న పీనుగులు, పెద్ద తేడా లేదు. వాళ్ళని వాళ్ళే పాతి పెట్టుకుంటారులే, చచ్చిన వాళ్ళని పాతి పెట్టుకుంటారు, నీకెందుకు, నువ్వు నా వెంటరా, సువార్త రాజ్యాన్ని అంటే సువార్తని ప్రకటించు, దేవుని రాజ్యాన్ని అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇది మీకు కఠోరంగా కొంచెం క్రూరంగా అనిపించవచ్చు, కానీ మీరు ఆయన సందర్భంలో చూశారనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే యేసు అక్కడ చెప్పిన విషయాన్ని ఆ సందర్భంలో చూస్తే కొంచెం తక్కువ ఘోరంగా ఉంటుంది. ఎందుకు అంటే యేసు కానివ్వండి, యోహాను కానివ్వండి, పౌలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తమ జీవిత కాలంలోనే, లేకపోతే ఒకవేళ వాళ్ళు చనిపోతారనుకున్న, యేసు చనిపోతానని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, చనిపోయినా కానీ త్వరలోనే చనిపోయిన తర్వాత ఓకే పరలోక రాజ్యం వస్తుందని గట్టిగా నమ్మారు. సో మీకు పౌలు వచనాలు కూడా చూపించాను అన్నమాట. అందుకే పౌలు వీలైతే పెళ్లి చేసుకోండి అని 1 కొరింథీ వీలైతే పెళ్లి చేసుకోవద్దు, మీరు పిలువబడిన స్థితిలోనే ఉండండి అని 1 కొరింథీయులకు రాసిన 7వ పత్రికలో అంటే పత్రికలో 7వ అధ్యాయంలో చెప్పాడు. సో యేసు కూడా ఇక్కడ నువ్వు ముందే అంటే నువ్వేమంటున్నా అంటే నువ్వు వాళ్ళు ఎటు చచ్చిపోయారు, వాళ్ళని వదిలేసి నువ్వు ముందు దేవుని రాజ్యాన్ని ప్రకటించని తొందర పెట్టాడు. ఎందుకంటే అది రావడానికి ఎక్కువ సమయం లేదు, కాలం సంకుచితమై ఉన్నదని వారు నమ్మారనమాట, యేసు, యోహాను, పౌలు. అందుకనే వీళ్ళందరూ చచ్చిన వారే, నువ్వు మాత్రం సువార్త చెప్పు అని చెప్పేసి యేసు కూడా అన్నాడు. త్వరలోనే వస్తుంది, టైం వేస్ట్ చేయొద్దు, ఎక్కువ కాలం లేదు. వీళ్ళలో కొంతమంది బతుకుతారు, కొంతమంది బతకరు. సో బతికేటోళ్ళని పెంచాలి, నువ్వు ఎక్కువ మందికి చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. సువార్త 2000 అంటే ఇదేది పరలోక రాజ్యం 2000 సంవత్సరాల తర్వాత కూడా రాదు అనుకుంటే వాడిని అంత కంగారు పెట్టాల్సిన అవసరం లేదు. వాడి తర్వాత ఒక 60 ఏళ్ళు బతుకుంటాడు. ఒక్కరోజు సువార్త చెప్పకుండా ఉన్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదనమాట. అంటే రోజు మనిషి బతకాలంటే తినాలా, తాగాలా, స్నానం చేయాలా, కాలకృత్యాలకు వెళ్ళాలా, రకరకాలుగా ఉంటాయి ఈ పనులన్నీ. దాంతోపాటు ఒక రోజు వెచ్చించినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. కానీ యేసు దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, ఎందుకు అంటే అప్పట్లో అంత అర్జెంటుగా ఫీల్ అయినట్టుగా ఇక్కడ రాశారు. కానీ 2000 ఏళ్ళకు కూడా దిక్కులేని ఆ దేవుని రాజ్యం కోసం అని చెప్పేసి ఆనాడు తన తండ్రిని కూడా పాతి పెట్టనీయకుండా ఆ కొడుకుని ఆపడం యేసు చేసిన పని నిజంగా దుర్మార్గమైందా, లేకపోతే ఎంత దుర్మార్గమైంది మీరే ఆలోచించుకొని మీరే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ది సెక్షన్ చూసామనుకోండి, అందుట్లో నేను ఏలడం ఇష్టం లేని వారిని నా ఎదుటకు తెచ్చి చంపేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఇది లూకా సువార్త కేవలం ఇందుట్లోనే ఉంటుందన్నమాట. లూకా 19వ అధ్యాయంలో 27వ వచనం, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పేసి చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను. ఇది ఇక్కడ యేసు ఒక ఉపమానం చెప్తాడు. అదేంటి అంటే రాజ్యము సంపాదించుకోవాలని దూరదేశాలకు వెళ్ళిన ఒక రాజకుమారుడి యొక్క కథ అన్నమాట. వాడు దూరదేశాలకు వెళ్తా తన దగ్గర ఉన్న డబ్బుల్ని తన సేవకులకి ఇచ్చి మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ఒకడు సంపాదిస్తాడు, వాడు ఖర్చు చేస్తాడు. ఒకడు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి జాగ్రత్తగా దాచిపెడతాడు. వచ్చి డబ్బుల్ని పెంచినోడికేమో రివార్డ్ అనమాట, పోగొట్టినోడికేమో శిక్ష. వీడికి కూడా శిక్ష వేస్తారు. ఎవరికి? దాచిపెట్టినోడికి. ఎందుకు? నువ్వేమనుకున్నావురా, నేను ఒక పెద్ద శాడిస్ట్ని, ఎందుకు వచ్చిన గొడవ వీడితోటి, ఒకవేళ డబ్బులు పోయినాయి అనుకో వీటిని బిజినెస్లో పెడితే వచ్చి నన్నే తింటాడు అని చెప్పి నువ్వు ఇట్లా అనుకున్నావు కదా అని చెప్పి, అందుకే నేను క్రూరంగా ఉంటాను అని చెప్పేసి శిక్ష విధిస్తాడనమాట వాడికి. ఇది విధించిన తర్వాత చెప్తాడు, నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించండి అని చెప్పేసి. అంటే ఏంటి? ఇక్కడ యేసు ఓకే రాజకుమారుడి కథగా ఉపమానం చెప్పినప్పటికీ కూడా మీకు మొత్తం చదివితే అర్థమవుతుంది ముందు ఒక 10 వచనాల నుంచి, ఆ రాజకుమారుడు యేసే అని, ఆయనే రాజకుమారుడు. సో వచ్చి ఈ శిష్యులు కానీ వీళ్ళందరికీ రాజకుమారుడు ఎట్లా దాసులకి కొంచెం డబ్బులు ఇచ్చాడు బిజినెస్ చేయమని, ఈయన కూడా కొంచెం సంఘాన్ని సేకరించి ఇచ్చాడు. వాళ్ళేం చేయాలి? సంఘాన్ని అంతకన్నా పెంచాలన్నమాట. మరి వాళ్ళు పెంచారా? పెంచినోడు ఓకే, పెంచకుండా అట్లా గట్టిపెట్టినవాడు
వాడికి శిక్ష విధిస్తున్నాడనమాట. ఒకవేళ నేనిట్లా మీకు ఏలడం మీకిష్టం లేదనుకోండి, వాడిని తీసుకురండి. నా ముందే చంపేయండి అని జెప్పేసి. ఓకే. ఇలాంటి వాళ్ళకి తిరగటి రాయి గట్టి సముద్రంలో పడవేయడం మేలని జెప్పేసి అంటాడు. అంటే చంపేయడం మేలంటాడు. ఓకే. ఇది మీకు అర్థమవుతుంది గదా! కనుక ఇక్కడ యేసే ఆయన మనస్సులో ఉన్నదాన్ని, ఆయన ఏలడం ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళని చంపేయమని చెప్పి ఆ రాజకుమారుడి పాత్రతోటే చెప్పించాడు. కనుక యేసు అపర కరుణామయుడు అనగానే నమ్మేద్దెవరు, నమ్మేసెవరు మోసపోకండి. ఎందుకంటే కాదు. ఆయన చెప్పిన మాటల్లో నిగూఢ అర్థం చాలా ఉంది. చాలా లోతుగా మీరు ఆలోచించాల్సి ఉంటుంది. సో, 3 రకాల లక్షణాలయిపోయినాయి. ఇప్పుడు మీ వద్దకు సువార్త చెప్పడానికి వచ్చిన వారు నిజంగానే యేసుని నమ్మారా? యేసు చెప్పిన అంటే లేదా అనేది తెలుసుకోవడానికి యేసు చెప్పిన ఈ పరీక్షలు పెట్టండి. నిజం ఇట్టే తెలిసిపోతుంది. ఇది అంతకుముందు కూడా సందర్భాల్లో చెప్పానండి. ఇందుట్లో కూడా ఆబ్వియస్‌లీ ఇంక్లూడ్ చేయాల్సిన అంశం అనమాట. ఎందుకంటే ఇది సువార్తకు సంబంధించినది. ఇది మార్కు సువార్త 16వ అధ్యాయంలో వస్తుందనమాట. ఈ మార్కు సువార్తలో చివరి వచనాలు ఇంటర్పోలేషన్ అంటే ప్రక్షిప్తం అని అంటారు. ఎందుకంటే పాత స్క్రిప్ట్స్‌లో చూస్తే మీరు పాత కంప్లీట్ గ్రంథాలు చూస్తే కోడెక్స్ వాటికానస్ కానీ, కోడెక్స్ సైనాటికస్ కానీ వీటిల్లో 16వ అధ్యాయం కేవలం 8వ వచనాల దగ్గరకే ఉంటుంది. మార్కు సువార్త 8 వరకే ఉంటుంది. తర్వాత ఇంకొక 12 వచనాలు ఉండవు అందుట్లో. సో, స్కాలర్స్ ఏమంటారంటే ఈ 12 వచనాలు తర్వాత ఎవరో చేర్చారు అని చెప్పి. ఎందుకంటే 18 అర్ధంతరంగా ఆగిపోతుంది. పోయి నువ్వు వాళ్ళకి చెప్పంటాడు యేసు మరియతోటి. చెప్పదనమాట. సో, అర్ధంతరంగా ఆగిపోతుంది. ఏం జరిగిందా ఏందా అని చెప్పేసి. అందుకని తర్వాతది వీటిని కంప్లీట్ చేయడానికి ఇంటర్పోలేషన్ చేశారని అంటారు. ఇంకా కొంతమంది ఏంటంటారు ఇంటర్పోలేషన్ ఏం కాదు. ఈ కోడెక్స్ వాటికానస్ కానీ వీటికన్నా ముందు వేరే బిషప్‌లు గాని వీళ్ళు ఈ వర్సెస్ మీద కామెంటరీ చేశారు అని రాశారని చెప్పేసి. లేకపోతే కామెంటరీ రాయరు గదా! సో, కోడెక్స్‌లో లేకపోవచ్చు. కోడెక్స్ అంటే ఏం లేదండి. ఒక బుక్‌ని కోడెక్స్ అంటారనమాట వాళ్ళు. సో, ఆ కోడెక్స్‌లో లేకపోవచ్చు కానీ వచనాలైతే ఉన్నయి అంతకుముందు కూడా అని చెప్పి అది కూడా ఒక వాదం. అది ఇక్కడ మనకి కొంచెం హయ్యర్ లెవెల్ అవుతుంది. ఇంతకన్నా లోతుగా వెళ్ళడం. బట్ అర్థం చేసుకోండి. ఇంటర్పోలేషన్ అయినప్పటికీ కాకపోయినప్పటికీ అది ఇప్పుడు బైబిల్లోకి ఎక్కింది. కింగ్ జేమ్స్ వర్షన్‌లో ఉంది, తెలుగు బైబిల్‌లో ఉంది, అందరిలో ఉంది. వీళ్ళ ప్రకారం క్రైస్తవుల ప్రకారం ఇవి బైబిల్ వచనాలే, ఇంటర్పోలేషన్ కాదు. వాళ్ళు సమర్థించుకుంటారు అట్లాగే. మనం ఆర్గ్యుమెంటే తీసుకొని ఇందుట్లో ఏమని చెప్పాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15 నుంచి చెప్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పేసి అన్నాడు. సర్వలోకము అంటే ఇక్కడ మొత్తం భూమి అంతా అని కాదు. సర్వలోకం అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి అనమాట. ఇది మనం చాలాసార్లు లైవుల్లో వాటిలో మాట్లాడుకున్నాం. ఎవరన్నా డౌట్ ఉంటే రండి. ఏది లైవ్ ఒకవేళ పెడితే అక్కడ అడగండి, మీకు క్వశ్చన్ అక్కడ ఆన్సర్ చేస్తా. ఓకే. సో, ఇది ప్రకటించండి అని శిష్యులకు చెప్తా, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరైతే నమ్ముతాడో ఏది సువార్తని, నమ్మిన వాడికి రక్షణ దొరుకుతుంది, నమ్మని వాడికి శిక్ష పడుతుంది. ఇంకా మీరు అంటే వీళ్ళు నమ్మారు కదా, వీళ్ళు అట్లా సువార్తకి వెళ్ళినప్పుడు ఎవడన్నా నమ్మాడా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇవి కీలకమండి. పాస్టర్లు సహజంగా దెయ్యాలను వెళ్ళగొట్టడం రాబా షాబాబా షామ్దాదాబాదాబా అని చెప్పేసి అంటే ఇంకోసారి మళ్ళీ చెప్పంటే అదే మాట చెప్పలేరు అనమాట. ఎందుకంటే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. అలా మళ్ళీ చెప్పంటే చెప్పలేని కొత్త భాషలో మాట్లాడడం, ఇంకా రోగుల మీద చేతులు ఉంచి వారికి స్వస్థత కలిగించడం కానీ ఇలాంటివి టాచ్ మంటలు అని చెప్పేసి అంటారు. మీకు గుర్తుండే ఉండాలి. ఇలాంటివి చేస్తుంటారనమాట. కొన్ని డ్రామాలే. అయితే ఒకటండి, జనాలని ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళి వాళ్ళకేదో హీల్ అయిపోయినట్టుగా ఫీలింగ్‌ని కలిగించడం మాత్రం అది సైకలాజికల్ ఎఫెక్ట్. ఫిజియలాజికల్ కాదనమాట. మీకు ఫిజియలాజికల్ ఒక్కరోజు ఆగిన తర్వాత చూడండి, మీకు క్లియర్ కట్‌గా ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. వాళ్ళకి ఒక్కసారి ఆ యుఫోరియా కనుక తగ్గిన తర్వాత బాడీ రెగ్యులర్ స్థితికి వచ్చేస్తుంది. ఇది సైకలాజికల్ ఎఫెక్ట్ అనమాట. ప్లెసిబో ఎఫెక్ట్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే. సో, అయితే ఒకవేళ వాళ్ళు సువార్తకని మీ ఇంటికి వచ్చారనుకోండి, ఏది ఈ దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఓకే, ఈ రాబా షాబాబా అంటే అర్థం చేసుకోవడం ఇవి మీకు తెలియదనమాట. సో, వీటిని మీ ఇంటి దగ్గర పరీక్షించడం కుదరదు. ఇంకోటి, మీ ఇంట్లో ఎవరికన్నా బాలేదు ఒంట్లో, మీరనొచ్చు,
మా ఇంట్లోకి ఇతనికి బాలేదయ్యా, నయం చేయండి అని. అప్పుడు ఏమంటారు? నయం చేయరా పాస్టరా అంటే ఆయన ఏమంటాడు? అబ్బెబ్బే ఆయన విశ్వాసి కాదండి. ఆయన ముందు విశ్వసించాలి. అప్పుడే ఈ మహిమ జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. కానీ మీరు చూస్తే పై వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏంటి? రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుతారు అని. ఇక్కడ ఎక్కడా కూడా రోగులు కూడా నమ్మాలని చెప్పలా. అర్థమవుతుందా? నమ్మిన వారు స్వస్థత చేయగలరు. అంటే ఏంటి? డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వగలరు. డాక్టర్ కానివాడు కాదు కదా! సో, డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలరో నమ్మిన వారు స్వస్థతనివ్వగలరు. అంతేగాని రోగులు అంటే రోగులు నమ్మాలని లేదు. రోగులు డాక్టర్ చదవాలని లేదు. రోగులు చదివారా, డాక్టర్ చదివారా లేకపోతే నమ్మారా అనే దాంతో సంబంధం లేకుండా డాక్టర్లు నయం చేస్తారు. ఇక్కడ నమ్మిన వారు కూడా స్వస్థతలు చేస్తారన్నమాట. మరి సువార్తకు వచ్చిన వాళ్ళు నమ్మినోళ్లే కదా! మీరు నమ్మారో లేదో సంబంధం లేదు. వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు స్వస్థత చేయగలగాలి. మీకు నడుము నొప్పి ఉందా, కాళ్ళ నొప్పి ఉందా, కీళ్ళ నొప్పి ఉందా, ఆర్థరైటిస్ ఉందా, అల్జీమర్స్ ఉందా, గుండె నొప్పి ఉందా, ఏ నొప్పి ఉండనివ్వండి, అన్నిటినీ వీళ్ళు నయం చేయగలగాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు నమ్మారు కాబట్టి. ఇక్కడ రోగులు నమ్మాలని లేదు. ఓకే, పోనీ వీళ్ళు గట్టిగా ఉడుంపట్టు పట్టారు, అబ్బే వాళ్ళు కూడా నమ్మాలండి లేకపోతే మిరాకిల్ జరగదు అని చెప్పేసి. సరే, అప్పుడు మీరేమని చెప్పాలి? సో మీ ఇంట్లో వాళ్ళని లేకపోతే వీళ్ళని వాడుకోవడం కుదరదు కాబట్టి వచ్చిన వాడు నమ్మాడు కదా, మీరు నమ్మలేదనే దాన్ని సాగ్గా చెప్పాడు. మీకు దెయ్యం వదిలించాలన్నా, మీకు రోగాన్ని నయం చేయాలన్నా. కానీ మీతో సంబంధం లేని వాడిని టెస్ట్ చేసే అంశం ఉంటే అది ఇక్కడ మనకు ముఖ్యం. అప్పుడు ఇది కనుక మీరు టెస్ట్ పెట్టారంటే వాళ్ళు అటు నుంచి అటే పారిపోతారు. ఏటి? ఇదిగోండి పైన చెప్పిందనమాట. ఈ సూచక క్రియలు అన్నారు కదా, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదని. మీరెటు నమ్ముకోరా, మీకు అవసరం లేదు ఈ టెస్ట్, మీరు ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళు ఫెయిల్ కాకూడదు కదా. సో వాళ్ళు పాముల్ని ఎత్తి పట్టుకున్నా, అంటే పాములు కరిచినా కానీ ఏమీ కాదు. ఇప్పుడు మీరు పాముని ఎక్కడా ఎతకలేరు కదా. అందుకని మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు అనే టెస్ట్ని మీరు పెట్టచ్చు ఇంట్లో. ఎండునో లేకపోతే ఇంకేదన్నా ఉంటే అది వాళ్ళు తాగినా కానీ వాళ్ళకు ఏ హాని రాదు. ఇది యాక్చువల్గా ఒక వీడియోని లైవ్లో ప్లే చేశాను అనమాట. ఒక ఆయన ఇట్లాగే ఇద్దరు సువార్థికులతో మాట్లాడతా ఈ వచనాలని కోట్ చేసి, ఎప్పటికిప్పుడు పాములంటే మేము ఏడబట్టుకు రావాలండి, మా ఇంటి దగ్గర ఎండ్రిన్ బాటిల్ ఉంది, దాన్ని తీసుకొస్తాను, దాన్ని అట్లా తాగేయండి, మీరు నమ్మితే అప్పుడు చూద్దాం అని చెప్పేసి అన్నాడు. ఏం చేశారు వాళ్ళు? అటు నుంచి అటు వెళ్ళిపోయారు, ఇంక మాట్లాడకుండా. చాలా కామ్గా, చాలా కూల్గా అట్లా తిప్పి పంపించాడు అనమాట. అది. సో అయితే మీకు ఒక హెచ్చరిక, క్రైస్తవుల్లో పూర్తిగా మతులు చెడిన వారు కొంతమంది ఉండవచ్చు, ఉంటారు, అబ్బే ఖచ్చితంగా ఉన్నారు. వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంధత్వంలో కానివ్వండి, లేకపోతే యేసు ఈ బైబిల్పై గుడ్డి నమ్మకం, అంధ విశ్వాసంతో కానివ్వండి, నిజంగానే నమ్మేసి నేను నమ్మాను అని ఫీల్ అయిపోతా, యేసు నిజంగానే ఉన్నాడు, మిరాకిల్ జరిగిద్ది అనుకుని మీరు చెప్పంగానే టపామని పామును పట్టుకోవడమా లేకపోతే ఏదన్నా ముందు తీసుకొచ్చి తాగడమా మీ ముందు చేసినా చేయొచ్చు, వాడు చస్తాడు. అంతేకాదు వాడిని ప్రేరేపించినందుకు మీరు జైలుకు పోతారనమాట. ఓకే, సో అప్పుడు ఏమైద్ది? మీకు పొక్క. అందుకనే ఇది మీకు నష్టం అవుతుందన్నమాట. సో అందుకని ఏం చేయాలి మీరు? ఎదుటివారి ప్రాణాలకు హాని కలిగించని, ఇంకో రకంగా మీకు కూడా చుట్టుకోని టెస్ట్ ఒకటి ఉంది. ఆ టెస్ట్ను కూడా యేసే చెప్పాడు. ఆ టెస్ట్ పెట్టండి, అప్పుడు ఎవరికీ డేంజర్ ఉండదు. సువార్తని ఇంకా పూర్తి సమాధానంగా మీరు వెనక్కి పంపించడం వాడు. సో ఏంటి? ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. 22 కూడా ఉంది, బట్ 21 అనే నెంబర్ గుర్తుంటుంది అనమాట. మార్కు 16 లాగా మత్తయి 21. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూచి యేసు దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. దాన్ని చూచి, సో ఇదేంటంటే ఈయన త్రోవ పక్కన వెళ్తున్నాడండి. ఇది ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట వైరుధ్యం. ఎప్పుడు జరిగింది, ఎంతసేపు పట్టింది అనేది. సో ఇది ఇక్కడ అంశం కాదు కాబట్టి చెప్పడం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈయన దారి పక్కన వెళ్తున్నాడు, అక్కడ ఒక అంజూరపు చెట్టు కనిపించింది. ఓకే, అక్కడ ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎందుకు అంటే అది ఫ్రూట్స్ సీజన్ కాదు. మీరు ఏ చెట్టు తీసుకున్నా దాని పళ్ళు కాచే కాలంలోనే పళ్ళు ఉంటాయి.
అంతేగాని జామ చెట్టు కానీ ఏదైనా తీసుకోండి, అన్ని కాలాల్లో పళ్ళుండవు. సో మీరు పళ్ళు లేని కాలంలో వెళ్తే ఉట్టి ఆకులే కనిపిస్తాయి. అది పెద్ద వింత కాదు, అది సృష్టి ధర్మం. కానీ ఈయన వెళ్ళి చూస్తే అక్కడ ఆకులు తప్పించి ఇంకేమీ కనపడలా. అందుకని ఈయన కాలింది ఈయన ఆకలి మీద ఉన్నాడు కదా, అది. సో ఆకులు తప్ప ఏమీ లేకపోయేసరికి ఇక ఈయన కాలి దాన్ని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయిను. ఓకే, ఇంకెన్నటికీ నువ్వు కాపు కాయవు. ఎందుకంటే కాపు అంటే ఇది కాయాల్సిన కాలం కూడా కాదు, ఆఫ్ సీజన్లో కూడా నీకు పళ్ళు లేవు కాబట్టి అని చెప్పేసి ఇక నువ్వు ఎప్పటికీ కాయలు కాయవని చెప్పి శపించాడు. వెంటనే చెట్టు ఎండిపోయింది. వేరే సువార్తల్లో తర్వాత రోజుకి ఎండిపోతుందండి. సో ఇప్పుడు ఇది మనకు అనవసరం. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకుంటారు. అయ్యయ్యో ఎంత త్వరగా ఎండిపోయింది అంజూరపు చెట్టు అని చెప్పి వాళ్ళందరూ చెప్పుకున్నారు. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నాడు. యేసు ప్రకారం మీకు సువార్త చెప్పడానికి వచ్చిన వారు నిజంగానే నమ్మినవారు, అలాగే సందేహం లేనివారు కూడా అయితే వారు ఒక కొండని కేవలం తమ మాటతోటి సముద్రంలో పడవేయగలరు. కనుక మీరు వారి ఎదుట కొండని కాదు చిన్న రాయిని పెట్టి, కొండను కాదు కానీ నాయన ముందు ఈ చిన్న రాయిని కేవలం నీ మాటతో కొంచెం కదుపు చాలు అని చెప్పేసి అనండి, కొంచెం కదిపి మీ వాక్యం యొక్క శక్తిని చూపించండి అని చెప్పేసి అడగండి. సహజంగానే వాళ్ళ రాయిని కదపలేరు మాటతోటి. ఓకే, అప్పుడు మీరు చెప్పొచ్చు అనమాట, ఓ గుడ్డి విశ్వాసి, ఓ అంధ పాస్టరా, పొమ్ము నేడు పోయి నీవు నిజముగా విశ్వాసము కలిగి ఉండి నీకు సందేహము లేని రోజున మరలా రమ్ము అని చెప్పండి. పర్లేదండి, గుడ్డి విశ్వాసి అంధ పాస్టర్ అని మీరు అనొచ్చు. ఎందుకంటే యేసు కూడా తిట్టాడు, గుడ్డి పరిచయుడా, ఓ అంధ పరిచయుడా అని చెప్పేసి. ఎందుకు? వాళ్ళు యేసుని చూసి కూడా నమ్మడం లేదు కాబట్టి. మీరు కూడా ఇది చెప్పండి, అరే మీరు కూడా నమ్మడం లేదు కదా బైబుల్ చదువుతా, కనుక ఆ పరిచయులు ఎట్లాగో మీరు కూడా అంతే. మీరు నమ్మితే ఈ పని చేయగలిగేటోళ్ళు, ఈ పని చేయలేదంటే మీరు నమ్మలేదు కాబట్టి. కనుక ఓ గుడ్డి విశ్వాసి, ఓ అంధ పాస్టరా అని చెప్పేసి పంపించేయండి వాళ్ళని. ఓకే, దెబ్బకి సువార్త పరార్. కొంతమంది ఏం చేస్తారు, అబ్బెబ్బే సమయం సందర్భం ఉంటుంది, చేసిన వెంటనే జరగాలని కూడా లేదు. సో అంటే ఇట్లాంటి వాటికి సమయం సందర్భం కావాలంటే మీరు ఒప్పుకోవద్దు. ఎందుకంటే పైన చూడండి, సమయం సందర్భం కాదు, ఈయన సమయం కాని సమయంలో వెళ్ళాడు. ఇంకా చెప్పాలి అంటే అది ఆ పళ్ళకాలం కూడా కాదు, సమయం కాని సమయంలో వెళ్ళి అన్రీజనబుల్ రిక్వెస్ట్ చేశాడు, కాయలు ఇయ్యా అని చెప్పేసి. అందుకు శపించాడు, అప్పటికప్పుడే జరిగి. సో సమయం సందర్భంతో పని లేదన్నమాట. ఉంది కండిషన్స్ ఏంటి ఇక్కడ, సమయం సందర్భం కాదు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల, ఇది కండిషను. సమయము సందర్భము కాదు, మీకు విశ్వాసం ఉండాలి, సందేహం ఉండకూడదు మీకు. అప్పుడు మీరు ఈ పని చేయగలరు. వచ్చిన వాళ్ళకి విశ్వాసం లేకపోవడం లేకపోతే సందేహం ఉండడం ఉందనుకోండి, పంపించేయండి వెనక్కి. సందేహం లేని రోజున రానాయన అని చెప్పేసి అనండి అనమాట. ఓకే, అది ఒకవేళ కనుక వాళ్ళు అత్తెలివితోటే రాయినేగా పక్కన పెట్టమందని చేతితోటి పక్కన పెట్టారనుకోండి, బాగానే ఉందిరా నీ తెలివని చెప్పేసి పక్కన బెండరాయిని చూపించండి పెద్దది బాగా, దాన్ని కూడా జరుపు ఎట్లా చూద్దామని చెప్పేసి అనండి, పోతుంది అనమాట అక్కడే. ఓకే, అయితే ఇప్పుడు చెప్పాను కదా 21 అనేది. అంతేకాకుండా 22వ వచనం కూడా మనకి ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందన్నమాట. సో అదే చాప్టర్ నెక్స్ట్ వచనం ఏమంటాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పెను. అంటే ఏంటి? యేసు ప్రకారమే మీరు అంటే ఎవరు మీకు సువార్త చెప్పడానికి వచ్చిన వారు నిజంగానే నమ్మిన వారైతే వారు దేనిని కోరుకుంటారో, వేటిని కోరుకుంటారో, ఎన్నెన్ని కోరుకుంటారో వాటిని అన్నిటినీ పొందుతారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నమ్మితే, వాళ్ళు నమ్మి అవి దొరికినాయి అని చెప్పేసి నమ్మి ప్రార్థిస్తే అవి నిజంగానే పొందుతారు అని చెప్పేసి ఇక్కడ యేసు చెప్తున్నాడు. ఇంకేముంది, మీరు కూడా ఒక పెద్ద కోరికను కోరుకొని, అయ్యా పాస్టరా నా వల్ల కాదు, నేను నమ్మలేదు కాబట్టి, నువ్వు నమ్మావు కదా ఈ కోరికను నెరవేర్చు అని చెప్పేసి అడగండి. నెరవేరుస్తారేమో చూద్దాం కదా, టెస్ట్ పెడదాం. ఓకే, సో ఇదన్నమాట మొత్తం 21 అంశాలు ఇక్కడతోటి ఎండ్ అయినాయి. సో
ఇదండి డాక్యుమెంట్ అంటే. ఇప్పుడు ఒక పోల్ పెడతాననమాట. ఈ లైవ్ అయిపోయే టైంకి షెడ్యూల్ చేసి తర్వాత అంటే లైవ్‌లో కాదు కానీ కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతాను లైవ్ కావాలా అని చెప్పేసి కొన్ని అవర్స్. సో, దాని తర్వాత వచ్చిన దాన్ని బట్టి తర్వాత రోజు ఒక లైవ్ సెషన్ పెట్టాలా లేదా అని చెప్పేసి చూస్తాను. డౌట్స్ ఉంటేనే మీరు పెట్టండి అని చెప్పేసి పోస్ట్ అంటే పెట్టమని చెప్పి మీరు ఓటేయండి అనమాట. లేకపోతే ఎందుకు ఇది డౌట్లు లేకుండా ఊరక మనం లైవ్ చేసుకోవడం కూడా జనాలు టైం వేస్ట్ చేయడం అవుతుందన్నమాట. సో, ఆ పని చేయొద్దు. మీకు ఎవరికైనా లెజిటిమేట్‌గా డౌట్లుండి మాకిట్లా అర్థం కాలేదు, లేకపోతే మేము తెలుసుకోవాలనుకుంటుంది ఇది అని అనుకున్న వాళ్ళు తప్పకుండా అవునండి కావాలని పెట్టండి. సో, మరి ఆ ఉన్న దాన్ని బట్టి నేను లైవ్ పెడతాననమాట. సో, ఇదండి మొత్తం సువార్త వైరుధ్యాస్త్రము అంటే ఇదనమాట. పార్ట్ 6 ఫైనలు. ఇక్కడితోటి ఎండ్ అయింది. ఐ హోప్ మీకు ఏ డౌట్స్ లేవనుకుంటున్నాను. ఓకే. సో, ఎవరన్నా ఇంకా డాక్యుమెంట్‌ని చదవకపోతే ఒకసారి ఈ ఎపిసోడ్‌లు చూడడమే కాదు, మీరు కూడా చదివితే సో, వినడం వేరు చెవులతోటి, కంటితోటి చదవడం వేరండి. సో, చదవండి. 40 పేజీలనే గానీ పెద్ద ఎక్కువ సేపు కూడా పట్టదు నన్నడిగితే. ఒక 2, 3 గంటల్లో కంప్లీట్ చేసేయొచ్చనమాట ఈజీగా. వచనాలే ఉంటాయి కాబట్టి మీకు అర్థమయ్యేటట్లుగానే రాశాను. మీకు ఉపయోగపడుతుంది రియల్‌గా. ఎందుకంటే మీరు సువార్తని ఫైట్ చేయాలి అనుకుంటే, వయలెన్స్ ఇవన్నీ కాకుండా శాంతియుతంగా చేయాలంటే మీకు నాలెడ్జ్ తప్పించి వేరొక మార్గం లేదు. మీరు అట్లా నేను ఒక వీడియోలో చూపిచ్చాను గదా! పలానా ఆయన శాంతియుతంగా, చక్కగా, కామ్‌గా మాట్లాడి సువార్తని వెనక్కి పంపించాడనమాట. అలా మీరు పంపించిన రోజున ఈ సువార్త వైరుధ్యాస్త్రం అనేది నిజంగా పనిచేసినట్లు. ఇలా మీరు దీన్ని వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు ఒకవేళ ఏదన్నా మీకు ఛానల్స్ ఉంటే, మీ ఛానల్స్‌లో గూడా ఈ డాక్యుమెంట్‌ని ఓపెన్ చేసి చదవండి. మీరింత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ చదువుతా ఇలా ఇలా ఉందని మీరు మీ అభిప్రాయాలను చెప్పినా గానీ, మీ ఆడియన్స్‌కి పలానాదొకటి ఉంది. ఇలా మనం సువార్తని ఎదిరించవచ్చు. లేకపోతే వాళ్ళు చెప్పిన దానికి ఓపెన్‌గా డిఫెన్స్ లేకుండా, దొరికిపోకుండా ఒక ప్రైమరీ డిఫెన్స్‌గా ఉంటుంది ఆ ఇన్వేజన్‌కి. సువార్త యొక్క ఇన్వేజన్‌కి డిఫెండింగ్‌గా ఫస్ట్ వాల్‌గా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి అర్థం అవ్వచ్చు. సో, ఎలాగన్నా ఉపయోగపడొచ్చనమాట. అందుకే ఇది రాసింది. సో, ఇంతకన్నా చెప్పను. సో, దీనితోటి 6 భాగాల్లో ఎండ్ అండి. సువార్త వైరుధ్యాస్త్రమును అందులోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. కాపరి తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి కాపరి ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా కాపరి దానిలో తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. మరలా మరొక అంశంతోటి కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.